హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ చూద్దామండి. ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 ఈక్వల్ టు π/2. ఏమని ప్రూవ్ చేయాలి? LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ఒకసారి LHS ఏమి ఇచ్చారో నోట్ చేయండి. LHS ఏమి ఇచ్చారండి? సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 5/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ 16/65. ఇది LHS. ఓకే, మనం ఈ ప్రాబ్లం అనేది 3 వేస్లో చేయొచ్చు. ఒకటేమో డైరెక్ట్గా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఫార్ములా వేసుకుని చేయొచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఈ సైన్ ఇన్వర్స్ x/a అనికి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా వేసి చేయొచ్చు. లేదంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. నేను ఏదన్నా ఒక వేలో చెప్తాను, బట్ అక్కడ ఫార్ములాస్ రాస్తాను, ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చో. అవి ఏంటంటే ఫస్ట్ ఇది సైన్ ఇన్వర్స్, ఈ మొత్తాన్ని x అనుకుంటే, ఓకే 4/5ని x అనుకుని, అలానే 5/13ని y అనుకుంటే ఫార్ములా ఏమని వస్తుందంటే సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y ఈక్వల్ టు ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ y స్క్వేర్ ప్లస్ y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. ఓకే, సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ రూట్ మైనస్ 1 మైనస్ y స్క్వేర్ ప్లస్ y ఇంటూ రూట్ మైనస్ x స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. ఇంకా ఫార్ములా ఏం రాయొచ్చు అంటే సైన్ ఇన్వర్స్ x/a ఈక్వల్ టు ఫార్ములా. ఓకే, సైన్ ఇన్వర్స్ x/a ఈక్వల్ టు ఫార్ములా ఏమని రాయొచ్చు అండి? టాన్ ఇన్వర్స్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అని రాయొచ్చు. ఇదొక ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పైథాగరస్ సిద్ధాంతం ఉంది కదా, ఆ సిద్ధాంతాన్ని యూజ్ చేసి కూడా రాయొచ్చు. నేను ఇక్కడైతే ఏం యూజ్ చేస్తున్నానంటే సైన్ ఇన్వర్స్ x/a లాగా రాస్తున్నానండి. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఇది ఎక్స్, ఇది ఏ కదా, ఈ ప్లేస్ ఏమని రాస్తాము? టాన్ ఇన్వర్స్ ఆఫ్ x/√a² మైనస్ x స్క్వేర్. ఆ ప్రకారం రాసుకోండి. అంటే సైన్ ఇన్వర్స్ కదా, అంటే ఇక్కడ ఏమని రాసాను? టాన్ ఇన్వర్స్ అని చెప్పాను కదా, అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏమని రాయాలి? ఎక్స్ అంటే ఏముంది? 4 ఉంది, బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ x స్క్వేర్. అంటే ఇది ఏ కదా, అంటే 5² మైనస్ నెక్స్ట్ ఏం రాయాలి? 4² ప్లస్ ఇక్కడ కూడా అంతే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ప్లస్లో ఏమని రాస్తాము? 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 13² మైనస్ 5² అని రాయాలి. ప్లస్ థర్డ్ టర్మ్ అనమాట టాన్ ఇన్వర్స్ ఆఫ్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 65² మైనస్ 16². ఓకే, ఇవి ఫార్ములాస్. ఇలా రాయండి. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందండి? టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5² అంటే 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 4² అంటే 16 వేయాలి. ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 13² అంటే 169 మైనస్ 5² అంటే 25 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 65² అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 4225 వస్తుందండి. 4225 మైనస్ 16² అంటే 256 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/25 మైనస్ 16 అంటే 9 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 169 మైనస్ 25 అంటే 144 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 4225లో నుంచి 256 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ 3969 వస్తుంది. ఓకే, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/√9 అంటే ఎంత అండి? 3 కదా, రూట్ అప్లై చేస్తే 9కి ఎంత వాల్యూ వస్తుంది? 3 వస్తుంది. అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5/√44 అంటే 12 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 16/√3969 అంటే వచ్చిన వాల్యూ 63 అండి.
ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఫైనల్గా tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 tan ఇన్వర్స్ ఆఫ్ 5/12 tan ఇన్వర్స్ ఆఫ్ 16/63 వచ్చింది కదా. ఈ ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్గా కూడా రాయొచ్చండి. అంటే ఇంత ప్రొసీజర్ చేయకుండా కూడా రాయొచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, సైన్ ఇన్వర్స్ 4/5 కదా. అంటే ఆ సైన్ ఇన్వర్స్ 4/5 కదండి. 4/5 నేను ఏమంటున్నాను, ఆల్ఫా అనుకున్నాను. ఈ ఇన్వర్స్ నటు పంపించేస్తే ఏమవుతుంది, సైన్ ఆల్ఫా అవుతుంది. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాస్తాము, 4/5 రాస్తాం. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఓకే, ఇక్కడ మనకి యాంగిల్ తీసుకున్నాం అనుకోండి ఆల్ఫా అని, సైన్ థీటా ఈక్వల్ టు ఏమైనా 4/5 అంటే ఏమవుతుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. దీన్ని బట్టి మనకి ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. అలా అనుకుంటే ఏమవుతుంది, పైథాగరస్ సిద్ధాంతం ఉంది కదా, థీరం అనేది. అప్పుడు ఏమవుతుంది, a² ప్లస్ b² ఈక్వల్ టు a², ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఓకే, a² ప్లస్ b² ఈక్వల్ టు ఏమవుతుందండి, c² అవుతుంది. ఇప్పుడు మనకేం కావాలి, b² కావాలి. అంటే ఈ b²ని ఇటు ఉంచేసి c² మైనస్ a² అవుతుంది. b ఈక్వల్ టు ఏమవుతుందండి, c² మైనస్ a² అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి b ఈక్వల్ టు c ఎంత ఉంది, 5 ఉంది కదా. అంటే 5² మైనస్ a ఎంత ఉంది, 4² ఉంది. అంటే b ఈక్వల్ టు 5² అంటే 25 మైనస్ 4² అంటే 16. సబ్ట్రాక్ట్ చేస్తే 24లోంచి 16 తీసేస్తే 25లోంచి 16 తీసేస్తే 9. అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంటే ఈ ప్లేస్లో ఎంత వస్తుంది వాల్యూ, 3. దీన్ని బట్టి మనం tan థీటా tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. ఆపోజిట్ ఎంత, 4 ఉంది. అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే tan ప్లేస్లో ఏమని రాస్తాం, 4/3 అని రాస్తాం కదా. ఇదిగోండి ఇక్కడ ఏమని రాసాము, tan ఇన్వర్స్ ప్లేస్లో 4/3 అని రాసాము కదా. ఇలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అంటే ఫార్ములాస్ని బట్టి మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఒకటే చెప్పాను, అంటే మోడల్ ఇలా కూడా చేయొచ్చు అని. నెక్స్ట్ కూడా ఇంతే, 5/12 సేమ్ ఇదే ఫాలో అవ్వడం. అంటే 5, 13 వాల్యూస్ వేసుకుని పైథాగరస్ థీరంని ప్రకారం చేస్తే మీకు ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఎలా కనిపిస్తుంది, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా కనిపిస్తుంది కదా. మనకి ఫార్ములా ఏంటండి, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. ఇది ఫార్ములా కదా. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ రాయండి. అంటే ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే 4/3, x ప్లస్ y అంటే 5/12 బై 1 మైనస్ 4/3 ఇంటూ 5/12. ఓకే, మళ్ళీ ఇక్కడ పక్కన ఏముంది మనకి, ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 16/63 ఉంది. అది యాస్టీజ్. మనం ఇప్పుడు ఓన్లీ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y కదా చేసాము. నెక్స్ట్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా రాస్తే ఇలా ఉంది కదండి. నెక్స్ట్ tan ఇన్వర్స్, ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 12 3s 36 కదా. 36 12 4s 48 ప్లస్ 3 5s 15 బై, ఇక్కడ కూడా ఏమవుతుంది, 36 మైనస్ 20/36 అవుతుంది. 36 క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఏముంది మనకి, ప్లస్ tan ఇన్వర్స్ 16/63 ఉంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, tan ఇన్వర్స్ 45 ప్లస్ 15 అంటే 63 కదా. 63/36 మైనస్ 20 అంటే 16 ప్లస్ tan ఇన్వర్స్ 16/63 ఉంది. ఇది కూడా ఏ ఫామ్ కనిపిస్తుంది, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫామ్ కనిపిస్తుంది కదా. బట్ అలా ఫామ్లో ఉంది కదా, అలా రాస్తే రావట్లేదని ఇన్ఫినిటీ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, బట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, RHS ఈక్వల్ టు π/2 అని ప్రూవ్ చేయాలి. కాబట్టి నేను దీన్ని ఇప్పుడు ఎలా రాస్తున్నానంటే, tan ఇన్వర్స్ 63/16 ప్లస్ cot ఇన్వర్స్ 63/16 అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏమని ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ 16/63 ఉంది కదా. ఇక్కడ నేను కాట్లో రాసాను, అంటే రివర్స్ అవుతాయి అనమాట. cot ఇన్వర్స్ ఆఫ్ 63/16. మనకి దీనికి ఫార్ములా ఉంది. ఏంటండి ఫార్ములా, tan ఇన్వర్స్ x ప్లస్ cot ఇన్వర్స్ x ఈక్వల్ టు π/2. ఇది ఫార్ములా. ఓకే, ఇక x అంటే మనకి 2 ఇక్కడ x ఇక్కడ x అంటే 63/16 ఉంది. కాబట్టి ఈ అన్నిటి ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు మనం, π/2 అని రాసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఏమని ప్రూవ్ అయ్యింది, LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయింది కదా. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం చూద్దాం.